Hi viewers, welcome to Rajesh Lekaru. Today our topic is single mean large sample problem. See, according to the norms established for a mechanical aptitude test, persons who are 18 years old have an average height, height of 73.2 with a standard deviation of 8.6. ఇక్కడ కూడా 73.2 అని ఇచ్చారు. ఓకే, అంటే దాన్ని ఈక్వల్ మ్యూ ఈక్వల్ ఇక్కడ ఏంటిది పర్సన్స్ నుండి కదా మనం యావరేజ్ హైట్ తీసేది. ఆ శాంపుల్స్ నుండి పాపులేషన్ శాంపుల్స్ని తీసుకుంటున్నాడు కాబట్టి యావరేజ్ చేస్తే ఏంటిది మ్యూ ఈక్వల్ టు 73.2. అసలు మీకు ఇక్కడ మ్యూ ఈక్వల్ 70.2 ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాడు. ఒకవేళ మెన్షన్ చేయకపోయినా కూడా ఇది టెస్ట్ ద హైపోథిసిస్ అనేది లేకపోయినా ద ఆల్టర్నేట్ హైపోథిసిస్ రైట్ యాంగిల్ గ్రేటర్ దెన్ అంటే రైట్ యాంగిల్ ఇలా ఇచ్చినా కూడా మీరు ఆటోమేటిక్గా ఇది మ్యూ అని చెప్పేసి మెన్షన్ చేసుకోవచ్చు. ఇక టోటల్ ఏంటిది ఇఫ్ 4 ర్యాండమ్లీ సెలెక్టెడ్ పర్సన్ అంటే 4 సెలెక్ట్ చేశారు అంటే n ఈక్వల్ టు 8 ఆఫ్ ద యావరేజ్ ఏజ్ యావరేజ్డ్ 76.7 అంటే ఎక్స్ బార్ ఎంత మనకి 76.7, మ్యూ ఎంత 73.2. ఇక్కడ గ్రేటర్ దెన్ అని ఇచ్చాడు కాబట్టి రైట్ టేల్ టెస్ట్. ఓకే, అర్థమవుతుందండి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత ఇచ్చాడు 0.01 అంటే 1% ఆర్ 99% అన్న నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ కూడా మీకు పెద్ద టేబుల్ అవసరం లేదు. నేను చెప్పాను కదా చిన్నది ఇంతకుముందు పార్ట్ 2లో చూపించిన చిన్న టేబుల్ ఏంటి 9 నెంబర్స్. ఆ 9 నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూద్దాం, దీనికి కూడా మనం సింపుల్గా చేసేద్దాం. గివెన్ n ఈక్వల్ టు 4, ఓకే, ఎక్స్ బార్ ఈక్వల్ టు 76.7, మ్యూ ఈక్వల్ 73.2. ఓకే, ఇది తీసుకోవాలండి మ్యూ ఈక్వల్ 73.2. ఇంకా గ్రేటర్ దెన్ అన్నదాన్ని మనం ఆల్టర్నేట్ హైపోథిసిస్ అని మెన్షన్ చేశారు కాబట్టి మీరు అలా రాయొద్దండి. 8.6. ఆల్ఫా ఈక్వల్ ఎంత ఇచ్చాడు మరి మనకి 1% లేదా 99% అన్న ఆర్ 99% అన్న నో ప్రాబ్లం. మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. మనకు మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి కదా, రైట్, అంతే కదా. ఫస్ట్ వన్ ఏంటి మరి నల్ హైపోథిసిస్. నల్ హైపోథిసిస్ H0 ఏంటండి మ్యూ ఈక్వల్ టు తీసుకోవాలి. ఓకే, నెంబర్ 2 ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1 మ్యూ గ్రేటర్ దెన్ 73.2. ఇదేంటంటే ఇది రైట్ టేల్ టెస్ట్. ఒకవేళ లెస్ దెన్ అని ఇచ్చారనుకో లెఫ్ట్ టేల్ టెస్ట్కి వెళ్ళిపోతే సరిపోతుంది. థర్డ్ వన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈక్వల్ 1%, 0.01. ఓకే, సమ్ టైమ్స్ ఇట్లా కూడా ఇస్తాడు 99% అట్లా కూడా తీసుకోండి. మీకు ఒకవేళ మార్చి ఇచ్చేస్తే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఫోర్త్ వన్ టెస్ట్ స్టాటిస్టిక్ ఈజ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. ఇది స్టాండర్డ్ ఎర్రర్ అంటాం సిగ్మా బై రూట్ ఎన్ని. ఒక్కోసారి స్టాండర్డ్ ఎర్రర్ అన్నప్పుడు కూడా మనం ఇది చేస్తే సరిపోతుంది. దట్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఎంత మరి 76.7 మైనస్ 73.2 బై 8.6 బై √4. √4 అంటే 2. డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసేద్దాం ఎట్ ఏ టైం. మనం డివైడెడ్ బై సింబల్ తీసుకోండి. ఓకే, 76.7 మైనస్ 73.2 దీంట్లోకి వచ్చేసి మళ్ళీ డివైడెడ్ బై డౌన్ కర్సర్ ఏది నొక్కేసి డివైడెడ్ బైలోకి వచ్చేయండి. ఇదంతా 8.6 బై √4. ఓకే, స్టాండ్ హెచ్డి ఎంత వచ్చిందని మనకి 0.8139 వచ్చింది. 0.814 అని తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 9 అని ఉంది కదా, దీన్ని 4 అని చేసేసి అక్కడ ఆ రిమైనింగ్ పార్ట్ అంతా డిలీట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, రైట్, దట్ ఈక్వల్ టు 0.814. ఇప్పుడు మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత ఇచ్చాడంటే మనకి 1%, 99. ఓకే, ఇప్పుడు నేను చిన్న టేబుల్ చూపిస్తాను మీకు చూడండి. ఓకే, క్రిటికల్ వాల్యూ ఎంత అంటే ఇది 1% దగ్గర జెడ్ రైట్ టేల్ టెస్ట్ ఎంత ఉంది 2.33 ఉంది 1% దగ్గర, అంతేనా 2.33. ఓకేనా అండి. అంటే మన క్యాలిక్యులేషన్ వాల్యూ ఎంత వచ్చింది మరి మనకి 0.814 వచ్చింది. టేబుల్ వాల్యూ కంటే క్యాలిక్యులేషన్ వాల్యూ తక్కువ ఉంది కదా, అంటే యాక్సెప్ట్ అన్నట్టే కదా మనకి H0 అనేది. ఓకేనండి. సో మీరు ఈ 9 నెంబర్స్ని మ్యాక్సిమం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పెద్ద టేబుల్
ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంత పెద్ద టేబుల్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది పట్టుకెళ్తారు, సో ఇది పట్టుకెళ్తే ఈజీ, నో ప్రాబ్లం. ఒకవేళ ఇది మర్చిపోయినా కూడా మనకి ఈ టేబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. ఇక్కడ జెడ్ క్యాలిక్యులేషన్ వాల్యూ 0.814, దేర్ ఫోర్ ద టేబులేటెడ్ వాల్యూ ఆఫ్ జెడ్ ఈజ్ ఎంత అండి? మనకి ఎంత టేబులేటెడ్ వాల్యూ? 2.33, అంతే కదా, రైట్. సో దీనికంటే తక్కువే ఉంది కదా, సో కాబట్టి టేబులేటెడ్ వాల్యూ కంటే ఎట్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, ఇది ఎక్కడ, ఇది రైట్ టేల్ టెస్ట్, అంతే కదా, రైట్. రైట్ టేల్ టెస్ట్ పాజిటివ్, లెఫ్ట్ టేల్ టెస్ట్ అయితే ఒకవేళ నెగిటివ్, -2.33 అని తీసుకుంటాం, బట్ దాన్ని మాడ్ అప్లై చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అది కూడా దాన్ని కూడా పాజిటివ్లోకి చేంజ్ చేసుకోవాలి. దేర్ ఫోర్ జెడ్ క్యాల్ లెస్ దెన్ జెడ్ టేబులేటెడ్ వాల్యూ H0 ఈజ్ యాక్సెప్టెడ్. టేబులేటెడ్ వాల్యూ కంటే క్యాలిక్యులేషన్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేసేస్తాం. ఓకే, దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.